బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఎవరయ్యా మీరు? రమేష్ లో ఉన్నావు? ఒరే గుడ్డి సన్నాసి, నేనేరా రమేష్ ని. మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా? వాడేదో తిడుతున్నాడు. అది కాదు భయ్య, వాడు నన్ను బూతులు తిడుతున్నావా? బూతులు తిడుతున్నావురా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడినే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వర అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చుచుడు. అయినా వాడేవాడ్రా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బడా సాబ్ మంచి ధైర్యవంతుడు, నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నావు అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీస్తాను అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెప్పు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా, నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాచిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటుంది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. కంచగడతా తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడుంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదు దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మంతుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతారా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడా, వెళ్ళిపో. ఇన్ని తెలివినట్లు ఉండబట్టే నిన్ను జైలు. అర్థమైంది. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తున్నాయి. ఒక టార్టాయిస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే. ఏ కౌన్ హై? ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయి హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. ఆయన్ని మర్డర్ చేయాలా? మర్డర్ హై, చంపటం హై. చంపటం. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రిని వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మర్డర్ చేయను. అదేంట్రా? యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మర్డరే. ఫిర్ మర్డర్? ये फिर मर्डर नहीं है, పొడవటం है, పొడవటం है. పొడవటం హై. కరో మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మర్డర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. ఆగు, ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి తప్పగంతులు రమేష్ అని పిలువు.
వాడు కప్పలా బయటకు వస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావో నాకు తెలియదు. లాఠీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి, మూటికాలతో తంతే పళ్ళు జలజల రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే ఎలా కొడవా, గాలికి గుర్రానికి ఎప్పుడు आज मैं मान सिंह बात कर रहा हूँ। एक मिनट, बहुत अर्जेंट है। 2 दिन से मोशन में आ रहा। जरा अभी से बोलना। सरदार जी और मेरी बात blood सुनो। pressure है। एक मिनट, अर्जेंट ब्लड टेस्ट कराए, यूरिन टेस्ट कराए और सब टेस्ट कराए। क्या बोल रहे? जरा हेलो नरसिंह गारू, नरसिंह गारू, हेलो नरसिंह गारू, हेलो। हाँ सब टेस्ट हो गए। अरे चल सब टेस्ट कराए, ब्लड टेस्ट भी कराए, हाँ यूरिन टेस्ट भी कराए। हेलो मुझे बात सुनाने दे रहा। हेलो 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 నరసింహ గారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. ఆ కప్పగంతుల రమేష్ గారు ఇక్కడ తెచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఎమర్జెన్సీ వార్డు అయ్యా, ఇటు వెళ్ళాలి. मेरा यार हेलो हेलो హలో హలో ఎస్ ప్లీజ్ వాట్ యు వాంట్? వాడు హలో అంటే నువ్వు హలో అంటే అందుకని హలో? పోయింది. నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ రమేష్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ డెలివరీకి వచ్చాడు. ఈ ఆసుపత్రిలో ఏ సామాను కొట్టాడు. ఆ రమేష్ గారు కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలదు. డాక్టర్ జీ, यहाँ కప్పగంతులు రమేష్ బోల్కర్ మేరా నన్ను నాశనం చేయడానికి మీరు అందరూ ఒకటి ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతున్నారంట్రా. అమ్మా లాయరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతావు ఇట్లా. మిమ్మల్ని వదిలిపెట్టు. అయ్యో. చేస్తా. వాళ్ళతో పట్టుకోవాలనుకుంటా. ఆగండి. తిట్టెళ్ళాలి బాబోయ్. అయ్యో. ఏయ్, మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేనాలతో వదిలిపెట్టా. అర్థమైందిగా? మా కప్పగంతుడు అక్కడే ఉంటాడు. ఆ విషయం రాజా గారికి చెప్పి మరి పీక మీద కాలేజ్ తొక్కి వాళ్ళ అమ్ముజంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఈ ఆసుపత్రికి వచ్చారు. ముందు అదేమిటో కనిపెట్టాలి. మీరు ఆ పని చేస్తే గానీ రాజావారు పుట్టిన ఈ శరీరం శాంతించదు. మామగారు ఆ దేవుడి దయ వల్ల మన బుజ్జి తగ్గిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు. అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసై ఇంతలో వణిపోతున్నావు ఏంటి బుజ్జి వణుకుతున్నాడా? ఆ చెమటలు ఏమిటయ్యా? అన్నయ్య లాయర్ నరసింహం. నరసింహమా? చెప్పు, బల్ల కొద్ది చెప్పు. మణికంఠ, వీడు కోర్టులోనే కాదు ఆసుపత్రిలో కూడా గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు. ఆ చీచా ఉందే నీ లవరు, ఆ. అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, కప్లింగ్. గులాబ్ పువ్వు లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కపిలింగ్ ఏంట్రా నీ బొంద. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్జాం పెట్టింది. ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగతాలు చెప్తే అద్దె లేచిపోతా అంటావా? రే, వాళ్ళ దగ్గర బోల్ సొమ్మునిపోయిందిరా. నేను ఎట్టగానే ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా. ఇదిగో, ఎందుకని మంచిది వాళ్ళ కంట కనిపెడుతూ ఉండవు. అన్నయ్య ఏం కనపడతలేదన్నయ్య. కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుద్ది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇందులో తాళమేది? తాళ మీద నన్ను అడుగుతావు. ఇందులోనే పెట్టాను చెప్పావుగా. చేపలు మింగేసిందా? షాప్ మింగట పెట్టరా, చేపి రాసిపోతావా? ఆ విషకన్య చీచానే మింగుంటది, దాంతో కెక్కిదాం పదా.
మనిద్దరి లవ్ విషయం ఆ పెద్ద కోటేశ్వరరావుకి తెలిసిపోయింది. ఇద్దరం వెంటనే లేచిపోకపోతే వాడు మనకి చెస్కా మస్కా ఇస్తాడు. నా చైన్ తీసుకుని సాయంత్రం గెస్ట్ హౌస్ కు వచ్చేయి. అన్నా మీరిపోతుంది జలకన్య. అదే లాయర్ గారు పెళ్ళం. మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం. యాక్షన్ ఎక్కువ, డైలాగ్ తక్కువ చెప్పాలి. అవు ఈద్ ముబారక్ మేడం. కంగారు పడద్దు మేడం. నాది పేరు డస్ట్ బిన్ లాడెన్. నా తమ్ముడికి పేరు లార్జ్ పుష్. హలో. అయ్యో బుష్కి లాడనికి ఫ్రెండ్షిప్. నాకి ఫాదర్ కి వాళ్ళకి మదర్ కి జరంతా రిలేషన్. అల్లా అచ్చా కరా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? పాకి 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 పాకి. నీ కంటైనర్ పాకి నిన్ను. అమ్మమ్మ, అంతా కోపం వద్దు. నాకి తమ్ముడికి నతి. లాయర్ సాబ్ పిలుస్తారా? అయితే మీకేం పని? ఆయనకి బండల్ బండల్ క్యాష్ ఇవ్వాలా? అచ్చా, ఆ ఇచ్చేదో నాకే ఇచ్చాలండి. హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలా? మా గెస్ట్ హౌస్ లో ఉన్నాడేమో, పదండి వెళదాం. తమరెందుకు? ఆ క్యాష్ ఆయన హ్యాండ్ కి ఇవ్వగానే నా హ్యాండ్ కి తీసుకుందామని. ఉండండి, ఇంటికి తాళం పెట్టొస్తాను. పని చేయండి. ఎరా లార్జ్ పుష్. ఆవిడ పాకి అని పిలుస్తావిడ్రా? లేదు, పాకిస్తాన్ అనుపోయి పాకిస్తాన్కి మధ్య ఇరుక్కుపోయింది. ఎన్ని వందల దేశాల పేర్లుండగా ఆ పలకలేని పాకిస్తాన్ ఎందుకు పలకడం? చంపేస్తా. ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. అవసరం పడుతుంది చెప్పటా? వద్దులే.